ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. మీరు తక్కువ ఖర్చుతో షిరిడి యాత్ర ప్లాన్ చేస్తున్నారా? హోటల్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయకుండా కేవలం 200కే సాయి సంస్థాన్ ట్రస్ట్ వారు రన్ చేసే భక్త నివాస్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ రూమ్స్ ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ చూపిస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. షిరిడిలో మనకు 3 ముఖ్యమైన భక్త నివాసులు అయితే కనిపిస్తాయి. అవి సాయి ఆశ్రమ్ భక్త నివాస్, ద్వారవతి మరియు సాయి భక్త నివాస్. ఇవి 3 కూడా సాయి సంస్థాన్ ట్రస్ట్ వారు అయితే రన్ చేస్తున్నారు. సాయి ఆశ్రమ్ భక్త నివాస్ ఇది చాలా పెద్దది. అపార్ట్మెంట్స్ లో లాగా ఇక్కడ చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రూమ్ రెంట్ పర్ డే కి 250 నుండి 600 వరకు అయితే ఉంటుంది. ఇది టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కానీ ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ నుండి టెంపుల్ వరకు ఎవ్రీ 15 మినిట్స్ కి ఒక బస్ అయితే వస్తుంది. నెక్స్ట్ ద్వారవతి. ఇది టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 500 మీటర్స్ అంతే. కొంచెం లగ్జరీగా కావాలనుకునేవారు ఇక్కడ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రూమ్ రెంట్ పర్ డేకి 500 నుంచి 900 వరకు అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సాయి భక్త నివాస్. బడ్జెట్ తక్కువ ఉన్న వారికి ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ రూమ్ రెంట్ పర్ డే 200 రూపీస్ అయితే ఉంటుంది. కానీ ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి రూమ్స్ అంత నీట్గా ఉండవు. చూసుకొని బుక్ చేసుకోండి. ఇది సాయి ఆశ్రమ్ భక్త నివాస్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుండి కూడా టెంపుల్ వరకు ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈ 3 ఆశ్రమాల్లో ఎక్కడా కూడా సింగిల్ పర్సన్స్ కి రూమ్ అయితే ఇవ్వరు. కనీసం ఇద్దరైతే ఉండాలి. మీరు సింగిల్ గా వస్తే సాయి ఆశ్రమ్ ధర్మశాల డార్మెటరీలో అయితే ఉండొచ్చు. ఒక్కరికి 20 రూపీస్ తీసుకుంటారు పర్ డేకి. ఇది టెంపుల్ నుండి 4 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆశ్రమాలలో రూమ్స్ ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ముందుగా గూగుల్లో షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అకామిడేషన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపించే సెకండ్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. online.sayi.org.in అనుగా ఇది అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీరు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఇంతకుముందే రిజిస్టర్ అయి ఉంటే ఆ అకౌంట్ డీటెయిల్స్తో నేరుగా లాగిన్ అవ్వండి. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మొదట మీరు పేజ్ స్క్రోల్ చేసి ఇక్కడ కనపడుతున్న రిజిస్టర్ బటన్ అయితే నొక్కండి. ఇది ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడి ప్రూఫ్ దగ్గర ఏదైనా ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ కార్డు సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న బాక్స్లో మీ ఐడి నెంబర్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. పాస్వర్డ్ దగ్గర ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అట్లీస్ట్ 8 డిజిట్స్ అయితే ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ లెటరు, ఒక నెంబర్ అయితే ఉండాలి. అదే పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేయండి. ఇంకా నెక్స్ట్ కింద ఉన్న చెక్ బాక్స్ని టిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అంటే కంట్రీ, పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, సిటీ అయితే ఇవ్వండి. ఇది టిక్ చేసి మన అడ్రస్ ఇస్తేనే మనం రూమ్స్ బుక్ చేసుకోగలం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ని కూడా టిక్ చేసేసేయండి. ఇలా అన్ని ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుంది. మీ ఈమెయిల్ ఓపెన్ చేసి వెరిఫై నొక్కితే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టే. రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబరు మరియు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అలాగే పక్కన ఉన్న క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత పైన మెనూలో లేదా హోమ్ పేజ్లో అకామిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అకామిడేషన్ పేజ్లోకి వెళ్ళాక రూమ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సింగిల్గా వస్తే డార్మెటరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్ పర్సన్స్కి రూమ్ అయితే ఇవ్వరు. ఫ్యామిలీ అయితే రూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రూమ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని రోజులు రూమ్ కావాలో సెలెక్ట్ అయితే చేసుకోండి. మాక్సిమం 2 డేస్ అయితే కనబడుతుంది. 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు రూమ్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాక ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చెక్ ఇన్ డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏ రోజు అవైలబిలిటీ ఉందనేది కనపడుతుంది. డేట్ గ్రీన్ కలర్లో ఉంటే రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, రెడ్ కలర్లో ఉంటే రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయని అర్థం. ఈ రూమ్స్ మనము అడ్వాన్స్గా 2 మంత్స్ ముందు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు చెక్ ఇన్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక కింద టైం స్లాట్ కూడా చెక్ చేసుకోండి. మనకు ఇక్కడ 6 టైం స్లాట్స్ అయితే కనపడతాయి. ఎవ్రీ 4 అవర్స్కి ఒక టైం స్లాట్ అయితే ఉంటుంది. చూసుకొని బుక్ చేసుకోండి. నేనైతే 8 o'clockకి మార్నింగ్ 8 o'clock స్లాట్ అయితే బుక్ చేస్తున్నాను. ఇది 8 నుంచి 12 వరకు అయితే ఉంది. ఈ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. మనం ఏ స్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నామో ఆ స్లాట్
టైంలోనే వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్తే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. వన్స్ మనము టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోగానే చెక్అవుట్ టైం కూడా ఇక్కడ వస్తుంది. నేను 1 డేకే రూమ్ బుక్ చేస్తున్నా కాబట్టి నాకు నెక్స్ట్ డేకే చెక్అవుట్ టైం అయితే ఇచ్చాడు 8 AM. సో మనకు ఓకే అనుకుంటే ఎస్ అని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో రూమ్స్ అవైలబిలిటీ అయితే చూపిస్తుంది ఆ రోజు ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయనేసి. సో ఇక్కడ కింద చూడండి లొకేషన్ నేము అండ్ అవైలబిలిటీ. ద్వారవతిలో ఏసీ రూమ్స్ 3 ఉన్నాయంట, నాన్ ఏసీ అయితే ఏం లేవు. సాయి భక్త నివాస్లో ఏసీ 0 ఉన్నాయి, ఒక రూమ్ కూడా లేదు. అండ్ నాన్ ఏసీ వచ్చేసి 4 రూమ్స్ ఉన్నాయి. సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో అయితే ఏసీ 29, నాన్ ఏసీ అయితే 121 రూమ్స్ ఉన్నాయనేది కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అని ఉన్నాయి కదా, మనకి ఎన్ని రూమ్స్ కావాలో అన్ని రూమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక అకౌంట్ మీద 2 రూమ్స్ అయితే ఇస్తారు. సో నేను ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ ఆఫ్ పర్సన్స్, మీరు ఎంతమంది ఉండాలనుకుంటున్నారో ఆ నెంబర్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మేల్ ఎంతమంది ఉంటారు, ఫీమేల్ ఎంతమంది. మ్యాక్సిమమ్ ఒక రూమ్లో 5 మెంబర్స్ వరకు అయితే ఉండొచ్చు. సో మీరు 3 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఆటోమేటిక్గా ఎనబుల్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా మ్యాట్రెస్కి ఒక 50 రూపీస్ ఎక్కువ అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫీమేల్ ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. చూడండి మీరు ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ పర్ రూమ్కి ఒకటి యాడ్ అయింది. అంటే ఒక పర్ప్ అయితే ఇస్తారు ఎక్స్ట్రా, మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాక నెక్స్ట్ సర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేశాక కిందికి అయితే రండి. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కేటగిరీస్ అయితే కనపడతాయి, లొకేషన్ అండ్ కేటగిరీ. మీరు సర్చ్ చేసిన దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మీకు టేబుల్లో కనపడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రూమ్ రెంట్, నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ టోటల్ మ్యాట్రెస్ ఎంత అండ్ టోటల్ అమౌంట్ ఎంత అనేసి. సో ఇక్కడ మనకు సాయి ద్వారవతి, సాయి భక్త నివాసు, సాయి ఆశ్రమ్ భక్త నివాసు ఈ మూడింటిలో అయితే రూమ్స్ అయితే చూపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మినిమం కెపాసిటీ మ్యాక్సిమం 3 to 5 అనేసి. ప్రతి దాంట్లో కూడా 5 మెంబర్స్ వరకు అయితే ఉండొచ్చు ఒక రూమ్లో. కేటగిరీ ఏసీ అండ్ నాన్ ఏసీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు ద్వారవతిలో ఏసీ అయితే 900 రూపీస్ ఉంటుంది, నాన్ ఏసీ అయితే 500 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో మీరు ముందుగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాయిలెట్ టైప్ అయితే చూసుకోండి. ఎక్కడైనా సరే ఈ ఆశ్రమాల్లో మీరు నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకుంటే ఇండియన్ టాయిలెట్ ఉంటుంది, వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వరు. ఓన్లీ ఏసీ రూమ్స్లో మాత్రమే వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. సో బుక్ చేసుకునే ముందు చూసుకుని అయితే బుక్ చేసుకోండి. మీకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలనుకుంటే ఏసీ రూమే బుక్ చేసుకోండి. ఓన్లీ ఒక్క ద్వారవతిలో మాత్రమే కొన్ని నాన్ ఏసీ రూమ్స్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ రూమ్ రెంట్ అవన్నీ చూసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడైతే క్లిక్ చేయండి. సో నేను సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో అయితే తీసుకున్నాను నాన్ ఏసీ రూము. సో వచ్చేసి 250 రూపీస్ చూపిస్తుంది చూడండి. నాన్ ఏసీ ఇండియన్ 250, నెంబర్ ఆఫ్ రూమ్స్ 1. క్లిక్ చేశాక కిందికి వచ్చేసేయండి. కంప్లీట్గా కిందికి వచ్చేసాక మీరు 3 పర్సన్స్ కదా, ఆల్రెడీ 3 పర్సన్స్ ఇక్కడ ఎనబుల్ అయ్యింది. నెక్స్ట్ కింద ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 అని మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ 3 బాక్సెస్ అయితే ఎనబుల్ అయ్యాయి. మీతో పాటు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నేమ్, వాళ్ళ ఏజ్ అండ్ జెండరు, ఫోటో ఐడి ప్రూఫ్, ఏదైనా ఒక ఐడి కార్డ్ ప్రూఫ్ అండ్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిలేషన్ వాళ్ళు మీకు ఏమవుతారో ఆ రిలేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చాక కిందికి స్క్రోల్ చేసి యాడ్ టు విష్ లిస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టోటల్ అమౌంట్, ఏ డేట్ చెక్ ఇన్ అవుతున్నాము, ఏ డేట్ చెక్ అవుట్ అవుతాము రెండు క్లియర్గా చూపిస్తుంది. నెంబర్ ఆఫ్ అడల్ట్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఓకే అనుకుంటే ప్రొసీడ్ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి మన డీటెయిల్స్ అన్ని నీట్గా. టోటల్ అమౌంట్ వచ్చేసి 250 రూపీస్ అండ్ ఇంటర్నెట్ రిజర్వేషన్ ఛార్జెస్ 10 రూపీస్ చూపిస్తుంది. టోటల్గా 260 రూపీస్ అయితే అవుతుంది. ఇక్కడ కిందికి వస్తే మనకు పేమెంట్ మెథడ్ మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారో కింద 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎస్బీఐ బ్యాంక్, యూబీఐ అండ్ పిఓ బ్యాంక్. మీరు దేంతో అయితే పే చేయాలనుకుంటున్నారో దాని చెక్ బాక్స్ అయితే చెక్ చేయండి. చెక్ చేసి మేక్ ఏ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. మేక్ ఏ పేమెంట్ మీద క్లిక్ చేశాక ఇది క్లియర్గా చూసుకొని మీరు యూపీఐతో పే చేస్తారా, నెట్ బ్యాంకింగ్తోనా, లేకుంటే ఎలా చేస్తారనేసి క్లిక్ చేసి అమౌంట్ అయితే పే చేయండి. మీకు వన్స్ పేమెంట్ సక్సెస్ అయిపోయాక మీకు మెయిల్కి అయితే రిసిప్ట్ అయితే వస్తుంది, బుకింగ్ రిసిప్ట్. దాన్ని మీరు డౌన్లోడ్ తీసుకొని ఆ రోజు వెళ్తే సరిపోతుంది. సో ఒకవేళ మీకు మెయిల్కి రాకపోతే ఇక్కడ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మీరు మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళండి. మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసేయండి. వన్స్ హోమ్ పేజ్లోకి వచ్చాక
మీకు ఇక్కడ రైట్ సైడ్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని కనపడుతుంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ వెల్కమ్ మీ పేరుతో కనపడుతుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ మీద మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీ ప్రొఫైల్ ఐకాన్ కనపడుతుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. దాంట్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని అయితే ఉంటుంది. ఇక్కడైతే క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా, ఈ సర్వీస్ మీద అకామిడేషన్ అని అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ కింద మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది చూడండి. మీకు ఒకసారి కిందికి రండి. కిందికి వస్తే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కనపడుతుంది ఇక్కడ. సో మీరు ఏ రోజైతే చేసుకున్నారో ఆ రోజు ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఐడి, ఆ డేట్ చూసుకొని ఇక్కడ రైట్ సైడ్లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనపడుతుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రిసిప్ట్ అయితే కనపడుతుంది అనమాట. దీన్ని ప్రింట్ తీసుకొని మీరు ఏ రోజైతే రూమ్ బుక్ చేసుకున్నారో ఆ రోజు, ఇప్పుడు సాయాశ్రమంలో బుక్ చేసుకుంటే సాయాశ్రమంకి, ద్వారావతిలో బుక్ చేసుకుంటే ద్వారావతికి ఆఫీస్కి అయితే వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ దీని ప్రింట్అవుట్, దీంతో పాటు మీరు ఏదైతే ఐడి ప్రూఫ్స్ మెన్షన్ చేశారో ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంతమంది అయితే దీంట్లో ఎంటర్ చేశారో వాళ్ళందరికీ కూడా తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్ అండ్ జిరాక్స్. ఏ ఒక్కరిది లేకపోయినా కానీ మీకు రూమ్ అయితే ఇవ్వరు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదైతే ఇచ్చారో దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే అంతమంది కూడా జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి, ఐడి ప్రూఫ్స్. చూశారుగా, ఇలా చాలా సింపుల్గా షిరిడీలో రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.